ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఈ వీడియోని మనం టెక్స్ట్ మాస్కింగ్ అని అంటాము. టెక్స్ట్ మాస్కింగ్ అయితే మనం క్యాప్కట్, ఇన్‌షాట్, విఎన్ అయితే బేసిక్‌గా మనం వాడతాము. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన క్యాప్ కట్ ఓపెన్ పేజ్ అనమాట. మనకి టాప్ లో న్యూ పేజ్ అని కనిపిస్తుంది కదా, దీని అయితే క్లిక్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత మన లైబ్రరీస్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చి మనం బ్లాక్ పెట్టుకుంటే బెటర్. ఇదిగోండి బ్లాక్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి యాడ్ అని ఉంది కదా, యాడ్ నొక్కేద్దాం. యాడ్ నొక్కగానే మనకి డైరెక్ట్ ఎడిటింగ్ పేజ్ లోకి రీడైరెక్ట్ అవుద్ది. ఇది వచ్చేసి మనం తీసుకున్న బ్లాక్ బ్యాక్గ్రౌండ్. మనకి దీనికి ఎండింగ్ క్లిప్ అంటూ ఉంటది. ఈ ఎండింగ్ క్లిప్ ని రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి టెక్స్ట్ అనే ఫాంట్ యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ అనేది మనకి ఇక్కడ నేను కింద మార్క్ చేశాను కదా, చూడండి. ఇది వచ్చి టెక్స్ట్ తీసుకుందాము. మనకి ఎంటర్ టెక్స్ట్ అని పడింది కదా, ఇక్కడైతే మీరు ఏ టెక్స్ట్ అని ఇచ్చుకోవచ్చు. నా వీడియోకి తగ్గట్టు నేను సన్ రైజ్ అని ఇచ్చుకుంటున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే టెంప్లెట్స్, ఫాంట్స్ అని కనిపిస్తుంది. ఫాంట్స్ లోకి వెళ్ళంగానే మనకి స్టాండర్డ్ ఫాంట్ తీసుకోవడం బెటర్ ఎప్పుడైనా మన వీడియో క్లియరెన్స్ కోసం. నేనైతే స్టడీ ఫాంట్ తీసుకున్నాను. స్టడీ ఫాంట్ తీసుకున్నాక మనం వచ్చేసి ఇప్పుడు కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే మనకి స్టార్టింగ్ లో ఎలా ఉండాలి, మన టెక్స్ట్ ఎండింగ్ లో ఎలా ఉండాలి అనేసి. మనం స్టార్టింగ్ వచ్చి కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాము. ఇక్కడైతే నేను ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఎండింగ్ వచ్చేసి మన టెక్స్ట్ అనేది జూమ్ ఇన్ అవ్వాలి. జూమ్ ఇన్ అవ్వడం కోసం ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. నాకు ఎండింగ్ లో ఎలా కనిపించాలంటే మొత్తం ఓవరాల్ గా స్క్రీన్ అంతా కూడా మనం తీసుకున్న టెక్స్ట్ అయితే కనిపించాలన్నమాట. నేను అలా అయితే సెట్ చేసుకున్నాను ఎండింగ్ కీ ఫ్రేమ్. ఇప్పుడైతే చూద్దాము. మనకి బ్యాక్గ్రౌండ్ మనం తీసుకున్న టెక్స్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం వీడియో. నేను చేసిన క్లిప్ అయితే ఇది. దీన్ని మనం డైరెక్ట్ గా ఎక్స్పోర్ట్ చేద్దాము. పైన టాప్ లో ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అయితే క్లిక్ చేద్దాము. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్ అది గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది. ఫస్ట్ ఈ క్లిప్ అయిపోయింది కదా, నెక్స్ట్ మళ్ళీ మనం క్యాప్కట్ ఓపెన్ పేజ్కి వెళ్తే మనకి మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేద్దాము. నేను చేసుకునే వీడియో అయితే ముందే తీసుకున్నాను. నాదైతే వీడియోస్ లో ఉంది. వీడియోస్ తీసుకున్నాక ఇదైతే నేను చేయబోయే వీడియో. మనం మాక్సిమం నేనైతే 20 seconds వచ్చేలాగా వీడియో చూసుకుంటున్నాను. ఓకే, కింద అయితే మనకి ఇక్కడ బ్యాక్ చేయగానే ఇక్కడ ఓవర్లే అని కనిపిస్తుంది కదా, 4th బటన్ నేను మార్క్ చేసా చూడండి. ఇది ఓవర్లే అనమాట. ఓవర్లే నొక్కగానే యాడ్ ఓవర్లే అని ఉంది కదా, ఈ యాడ్ ఓవర్లే క్లిక్ చేయగానే మనకి మళ్ళీ గ్యాలరీలోకి రీడైరెక్ట్ అవుద్ది. మనం ముందుగా చేసుకున్న క్లిప్ అయితే ఉంది కదా, సన్ రైజ్ అని, నేనైతే ఈ క్లిప్ ప్రిఫర్ చేశాను. దీన్ని అయితే మనం బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే ఏం కనిపించకుండా అయితే సెట్ చేసుకోవాలి. ఓకే, నేనైతే ఇలా సెట్ చేశాను అనమాట. ఓకే, ఒకసారి ప్లే చేసి చూద్దాం. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఓకే, మనకి కింద 3rd బటన్ వచ్చేసి స్ప్లైసెస్ అని ఉంది కదా, నేను మార్క్ చేసా చూడండి. ఆ స్ప్లైసెస్ నొక్కగానే మనకైతే ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫిల్టర్స్ లాగా కనిపిస్తుంది కదా, నేనైతే డార్క్ అండ్ ఫిల్టర్ తీసుకున్నాను. మనం డార్క్ అండ్ ఫిల్టర్ తీసుకోవడం వల్ల మనకి బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది మనం తీసుకున్న టెక్స్ట్ లో ఉండి కనిపిస్తుంది. ఓకే, నా వీడియో అయితే ఇలా అయ్యింది. మనకైతే వీడియో పర్ఫెక్ట్ గా వచ్చింది అనమాట. దీని డైరెక్ట్ ఇంకేం లేదు, ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అవుతుంది. ఎక్స్పోర్టింగ్ అయిపోయింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.